ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలానికి సంబంధించిన పోడూరు అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం పోడూరు. చాలా మంది సినిమా డైరెక్టర్లు ఎక్కువగా ఈ గ్రామంలో సినిమాలు తీయడం వల్ల ఈ గ్రామాన్ని సినిమాల ఊరు అని పిలుస్తూ ఉంటారు. దీనికి కారణం ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, మధ్యలో ఒక అందమైన గ్రామం, అలనాటి మండువాలోగులు ఎక్కువగా కలిగి ఉండడం వల్ల ఇక్కడ నిరంతరం సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పోడూరు అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ఇనేమప్ ఒకసారి చూడండి. ఈ పోడూరు అనే గ్రామం ఏ విధంగా కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. అక్కడ చుట్టూ పచ్చని పంట పొలాలు, మధ్యలో కనిపిస్తున్న ఒక ఊరు, ఆ ఊరు మధ్యలో ఒక చెరువు, ఆ చెరువు చుట్టూ అలనాటి మండువాలోగులు. ఇక్కడ మ్యాప్ లో కనిపించే ఈ పోడూరు అనే గ్రామం రియల్ గా ఏ విధంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిన చూద్దామండి. ఈ పోడూరు అనే గ్రామం పాలకొల్లు పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోను, అలాగే భీమవరం పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పోడూరు అనే గ్రామం. అందరికీ నమస్కారం. నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలానికి సంబంధించిన పోడూరు అనే గ్రామం రావడం జరిగిందండి. ఈ పోడూరు అనే గ్రామాన్ని చాలా మంది సినిమాల ఊరు అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది డైరెక్టర్లు అలాగే సినీ యాక్టర్లు కూడా ఎక్కువగా సినిమాలు ఈ గ్రామంలో తీస్తూ ఉంటారంటండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పోడూరు అనే గ్రామం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ప్రస్తుతం అయితే మనం పోడూరు వెళ్ళే గ్రామం మధ్యలో ఉన్నాం. ఇవన్నీ వరి పండించే ప్రాంతాలు. యాక్చువల్గా వరి పంట కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ రెండో పంట అంటే వరి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సంక్రాంతి వస్తుంది కదండి, సంక్రాంతి వచ్చేటప్పటికి ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. అంటే ఈ గ్రామం వ్యవసాయం మీద ఆధారపడే గ్రామం అని తెలుస్తుంది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ పోడూరు అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ప్రస్తుతం అయితే మనం ఈ పోడూరు అనే గ్రామంలో ఒక హౌస్ కి అయితే రావడం జరిగింది. ఇది పోడూరు గ్రామానికి సంబంధించిన రుద్రరాజు జడ్రాజు గారిది అంటండి. ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దామండి. చుట్టూరు ప్రహారీ ఉంది. ప్రహారీకి మెయిన్ ఎంట్రన్స్ లో ఒక గేట్ ఉందండి. ఈ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రుద్రరాజు జడ్రాజు గారి హౌస్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇదే లోపలికి వచ్చిన తర్వాత ఈ జడ్రాజు గారి హౌస్ ఈ విధంగా ఉంది. పల్లెటూరులో ఇటువంటి ఇల్లు ఉంటాయా అలా అనిపించేలా ఉంది ఈ ఇల్లు. ఏంటంటే ఇది గెస్ట్ హౌసా లేదా ఇంట్లో మనుషులు ఉంటారా అలా అనిపిస్తుంది అన్నమాట. ఏంటంటే అంత అందంగా ఉంది. చెరువుకి ఒక వంతున అంటే హైట్లో వంతులు లేపారన్నమాట. భలే ఉందన్నమాట. అంటే ఒక ఫ్లాట్ పైకి ఎక్కి ఒక లెవెల్లో హైట్ డౌన్ కింద ఏర్పాటు చేశారు. ఇది మళ్ళీ సెకండ్ గేట్ ఏర్పాటు చేశారండి. ఇక్కడ గేట్ ఏర్పాటు చేసిన తర్వాత మిగతా లోపలికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో చూడండి. ఎక్సలెంట్గా ఉందన్నమాట. మనం సినిమాల్లో సిటీల్లో ఇటువంటి ఇల్లు కనిపిస్తూ ఉంటాయి. పల్లెటూరులో ఈ పోడూరు అనే గ్రామంలో ఎంత అందమైన ఇల్లు ఉందంటే సిటీలో చాలా మంది ప్రజలు ఇలా పల్లెటూరుకి వచ్చి ఇలాంటి వాతావరణంలో ఇల్లు కట్టుకోవాలి అలా అనిపించేలా ఉందన్నమాట. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. చూడడానికి చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో. అలాగే ఇక్కడ కార్లు పెట్టుకోవడానికి కార్ల షెడ్ మాట. ఇది పెంకుల నిర్మాణంతో ఒక షెడ్ లాంటిది, అంటే ఒక చిన్న హట్ లాంటిది ఏర్పాటు చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఒకసారి చూడండి.
ఇక్కడ చూసారా అంటే ఒక రకమైన గడ్డి, చాలా పార్కుల్లో చూసే ఉంటారు ఇటువంటి గడ్డి. ఆ విధంగా ఇటువంటి గడ్డిని ఒక గార్డెన్ కింద ఏర్పాటు చేసుకున్నారు. ఇదేనండి పోడూరు గ్రామంలో జడ్రాజు గారి హౌస్ మాట. చాలా అంటే చాలా బాగుంది. మనకు కూడా ఆ పల్లెటూరులో ఇటువంటి ఇల్లు ఉండాలి అనిపించేలా ఉందన్నమాట. అంత అందంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. చూడొచ్చు మీరు. ఇది చాలా ఎత్తైన అరుగులు అన్నమాట. వీళ్ళు ఒక అంటే చుట్టూరు ప్రహరీ ఏమో వైట్ కలర్లో ఉందండి. కింద ఫ్లోరింగ్ అంతా బ్లాక్ కలర్ వచ్చే విధంగా ఒక రకమైన స్టోన్ అనమాట. మిగతాదంతా వైట్ కలర్, పైన అయితే పెంకులు. మూడు కలర్లో ఉంది. వైట్, అలాగే స్టోన్ అయితే బ్లాక్ కలర్లో ఉంది. అలాగే మిగతాదంతా పెంకుల నిర్మాణం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉందన్నమాట. అంటే ప్రస్తుతం అయితే వీళ్ళు హైదరాబాద్లో ఉన్నారండి, ఎవరు లేరన్నమాట. యాక్చువల్గా రేపు అయితే వీళ్ళు వస్తారన్నమాట. వచ్చిన తర్వాత సంక్రాంతికి మనకి ఈ పోడూరు గ్రామంలో ప్రజలు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారో, సంక్రాంతి ఎలా ఉంటుందో అనే విషయాలు సంక్రాంతికి వచ్చి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దామండి. ఇదే పోడూరు గ్రామానికి సంబంధించిన జడ్రాజు గారి హౌస్. చాలా అంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మీకు సైనిడిపల్లి వీడియోలో మినీ కువైట్ వీడియోలో సాయి బృందావనం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇది కూడా సేమ్ దానికి తగ్గట్టుగానే ఉందన్నమాట. ఇది ఈ పోడూరు గ్రామంలో లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మించిన ఒక భవనం అన్నమాట. సార్ నమస్తే అండి. మేము పోడూరు అనే గ్రామం వస్తే ఇక్కడ చాలా పాతకాలం నాటి ఇల్లులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోడూరు అనగానే చాలా సినిమాలకి పెట్టింది పేరు అంటండి. సార్ మీ గురించి అలాగే మీ ఊరు గురించి కొన్ని విషయాలు చెప్తారని. మీ పేరు సార్? నా పేరు చేకూరు సూరిబాబు గారు. ఈ ఊరు మొదట్లో కోసూరు వారు వచ్చారు ఈ ఊరికి, తర్వాత రుద్రరాజు వారు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. సుమారు ఈ మండువా లోగులన్నీ పూర్వీకులు నిర్మించింది 100 సంవత్సరాలు దాటి అయిపోయినాయి మండువా లోగులన్నీ. అది ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఈ గ్రామంలో జన్మించిన కర్నల్ డిఎస్ రాజు గారు స్వతంత్ర సమరయోధుడు, సెంట్రల్ మినిస్టర్ చేశారు. పాలిటెక్నిక్ కాలేజీ ఆయన పేరు మీద, మా హై స్కూల్ ఆయన పేరు మీద నిర్మించడం జరిగింది గ్రామస్తులు. తర్వాత దీనికి తాతరాజు గారు సమితి ప్రెసిడెంట్ గా చేసేవారు. ఆయన ఆధ్వర్యంలో ఈ రోడ్లు, వాటర్, కరెంటు ఆయన ఆధ్వర్యంలో ఆయన టైంలో వచ్చినాయి. తర్వాత క్రమేపీ ప్రెసిడెంట్లు అందరూ కోసూరు సూనారాయణ రాజు గారు, రుద్రరాజు సూనారాయణ రాజు గారు, డాక్టర్ నరసింహరాజు గారు, ఖర్జూరం గారు, ఖర్జూరం రాజు గారు అని ఫస్ట్ ప్రెసిడెంట్ ఈ గ్రామానికి. ఆయన అయితే చెరువు, ఈ మంచినీళ్ళ చెరువు ప్రజలకు తవ్వించారు. తాతరాజు గారి టైంలో కొన్ని డెవలప్మెంట్లు, తాతరాజు గారి టైంలోనే హై స్కూల్, పాలిటెక్నిక్ కాలేజీ నిర్మించడం జరిగింది. అలాగే మేము ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ గ్రామంలో పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఈ గ్రామం ఈ చుట్టుపక్కల కందించుమించుగా ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే ఈ పోడూరు గ్రామం గ్రామాల లెక్కలో ఆదర్శ గ్రామం. చూడడానికి కూడా చాలా అందంగా. గ్రామంలో అన్ని 4 రోడ్ల జంక్షన్స్, పెద్ద రోడ్లే కానీ చిన్న రోడ్లు ఉండవు. ఏ గ్రామం తిరగండి ఆ రోడ్లో కారు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. మీరు ఏ రోడ్లో ఏ మూలకి వెళ్ళండి రోడ్లో లారీ తిరిగే రోడ్లు. అలాగా ఆ రోజు తాతరాజు గారు ప్రెసిడెంట్లు అందరూ డిజైన్ చేశారు. ఈ గ్రామం చాలా విశిష్టమైన గ్రామం. ఈ గ్రామం నుంచే డబ్బులు బాగా ఉండి
ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ పొలాలు కొనుక్కోవాలనుకున్నా లేకపోతే ఇంకోటి చేసుకోవాలన్నా ఈ గ్రామం నుంచి పట్టుకెళ్ళి వృద్ధి చెందిన వాళ్ళు ఎంతో మంది ఇండస్ట్రీస్టులు ఈవేళ ఉన్నారు. సార్ మీ ఊరికి కూడా పేరు దేని మీద వచ్చిందని విన్నాం. పోడు అంటే దట్టమైనటువంటి అడవిలాగా ఉండేది. ఈ పోడు బాగు చేసి దాన్ని పోడుని బాగు చేశారు కాబట్టి ఊరిని పోడూరు అని పెట్టారు. ఏరియా అంతా కూడా మొగల్తూరు మహారాజు గారి మొత్తం టోటల్ ఈ ఏరియా అంతా కూడా మొగల్తూరు మహారాజు గారిదే. మొత్తం ఇటు అంతా పాలకుల కానీ ఇదంతా వారిదే రాజ్యం. ఆ రాజ్యంలో ఉండి గ్రామం ఇది అంతా వాళ్ళ ఆధ్వర్యంలోనే. తర్వాత అలా 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 అలాగే ఆ సంస్థానం నుంచి అలాగ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వేద పండితులకు నిలయం అనే వార్డు కూడా అది విన్నా. 50 సంవత్సరాలు అయిందంటే వేద పరిషత్ పెట్టి ప్రతి ఏడు జరుగుతుంది. డాక్టర్ కృష్ణమూర్తి గారు దీనికి అధ్యక్షత ఇందాక చెప్పేశారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ గ్రామాల ఆధ్యాత్మిక నింపడానికి మూలేశ్వర స్వామి ఆలయం, రాజేశ్వర స్వామి, కేశవర స్వామి, అలాగే గరగలమ్మ, వెలగరమ్మ గ్రామ దేవతలు, ఈ అయ్యప్ప స్వామి. ఈ ఇక్కడ జరిగి పూజా కార్యక్రమాలు నిత్యం ఏ టైంకి జరగాలి ఆ టైంలో పూజా కార్యక్రమాలు అన్నీ చేయటం వల్లే ఈ గ్రామం ఇంత సుభిష్టంగా ఉంది. ఈ గ్రామం విశేషం ఏంటంటే ఇక్కడ కుల మతాలకు సంబంధం లేదు, అందరూ కూడా కలిసే ఉంటారు ఏ కార్యక్రమం చేసినా. చాలా మంది డైరెక్టర్లు ఇక్కడ సినిమాలు దాసన్ నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, చిల్లరకోటి చిట్టమ్మని నిర్మాత నారేశ్ రాజు గారు. ఆ ఇల్లు మీరు మండవలో వెళ్తారు. 4 స్తంభాలాట, ఆ 2 సినిమాలు, 4 సావిడి. ఈ సినిమా కృష్ణయ్య, చిలకపచ్చి కాపురం, కృష్ణబాబు, అటువంటి అన్ని కూడా అగ్ని పుష్పం, ఇవన్నీ కూడా ఈ చెరువు చుట్టూరేనే తీసారండి. ఇక్కడే ఎక్కువ. ఇప్పుడు ఇంట్లో రామయ్య కృష్ణ తీసినప్పుడు పోడూరు లచ్చరాజు గారిది అండి, సత్యపన్ రాజు గారు, అప్పలరాజు గారు ఇల్లు అండి అది. దాంట్లో చిరంజీవి ఫస్ట్ ఉండగా ఇంట్లో రామయ్య ఇదిలో కృష్ణ తీశారండి కోటి రామకృష్ణ దర్శకత్వంలో. అప్పటి నుంచి కూడా పోడూరు అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి గ్రామాల నుంచి కూడా ఈ సినిమాలు తీయడానికి పోడూరులో వస్తారు. మొన్న కూడా షార్ట్ ఫిల్మ్లు తీసుకోవడానికి వచ్చి తీసుకెళ్లారు. ఇక్కడే. థ్యాంక్ యూ సార్, మీ గ్రామం గురించి చాలా మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ పోడూరు అనే గ్రామాన్ని చాలామంది సినిమాల ఊరు లేదా సినిమాలు ఎక్కువగా తీసే ఊరు అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ గ్రామంలో ఏ డైరెక్టర్ వచ్చినా కానీ ఇక్కడ ఎక్కువగా సినిమాలు తీస్తూ ఉంటారనండి. ప్రస్తుతం అయితే మనం ఈ పోడూరు అనే గ్రామంలో ఒక హౌస్కి అయితే రావడం జరిగింది. ఇది సుమారు 100 సంవత్సరాలు దాటిన ఒక పురాతన కాలం నాటి ఒక ఇల్లు అంటండి. ఈ ఇంట్లో కూడా చాలా సినిమాలు అయితే తీశారట. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే ఈ ఊరికి సంబంధించిన ఒక మంచినీటి చెరువు అన్నమాట. ఈ మంచినీటి చెరువు పక్కనే ఇక్కడ ఒక హౌస్ కనిపిస్తుందండి. ఇది పాతకాలం నాటి ఒక భవనం షేప్లో కనిపిస్తుంది. అలాగే వెనకాల అయితే పెంకుటిల్లు ఆకారంలో ఉంది. ఏ ఇంటికైనా ముందు ముగ్గులు ఉంటాయి. ఇక్కడ మొదట్లోనే ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ 2024, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అని ఒక ముగ్గు వేయించారు, పెయింట్ మాట. ఇది చాలా అంటే చాలా అందంగా ఉంది. అంటే మన గ్రామాల్లో ఎక్కువగా ఇంకా కొద్ది రోజుల్లోనే సంక్రాంతి ఉంది. సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలో ఒక ప్రత్యేకమైన పండుగల్లో ఒకటి సంక్రాంతి. సంక్రాంతికి అంటే ఏ దేశంలో ఉన్నా కానీ చాలామంది ప్రజలు అంటే వాళ్ళ సొంతూరుకు వస్తారు కాబట్టి ఇల్లులు శుభ్రం చేసుకుంటారు ఉంటారు. అలాగే ముగ్గులు కూడా ఎక్కువగా వేస్తూ ఉంటారు. మొదట్లోనే ఇంటికి ఒక అందమైన ముగ్గులు కనిపిస్తున్నాయి. అలాగే ఇది కూడా ఒక రకమైన ముగ్గు మాట. ఇది కూడా చూడండి చాలా అందంగా ఉంది. ఇది కూడా ఈ ముగ్గులతో మనకి ఈ ఇల్లు ఆహ్వానం పలుకుతుంది అన్నమాట. ఇంటికి ముందు ఒక మామిడి చెట్టు ఉందండి. ఇది కూడా ఈ ఇంటికి నీడనిస్తుంది అన్నమాట. అంటే ఫ్రెండ్స్ అయ్యి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూర్చోవడానికి ఏర్పాట్లు ఈ చెట్టు కింద ఏర్పాటు చేసుకున్నారు అన్నమాట. ఫ్రెండ్స్ అందరూ కూర్చుని కలిసి మాట్లాడుకోవడానికి అని, లేదా ఊళ్ళో విషయాలు ఎవరైనా బయట నుంచి వాళ్ళు వచ్చినప్పుడు సరదాగా కూర్చుని మాట్లాడడానికి వీలుగా ఇక్కడ ఈ చెట్టు కింద కొన్ని కుర్చీలు ఏర్పాటు చేసి ఒక అరుగు కూడా ఏర్పాటు చేశారు. బాగుంది. ఇది ఈ ఇంటికి ముందు ఖాళీ ప్లేస్ మాట. ముందు ప్లేస్ ఈ విధంగా ఉంటుంది. చూసారు కదండి, ఇదే కోడి రామకృష్ణ గారు అలాగే దాసన్ నారాయణరావు గారు చాలా సినిమాలు తీసిన ఒక పురాతన కాలం నాటి ఒక భవనం మాట, అలాగే పెంకుటిల్లు మాట. ఇది ఇందులో చాలా సినిమాలు తీశారట. ఈ ఇల్లు వచ్చి చేకూరి సూరిబాబు గారిది అంటండి.
ఈ చేకూరి సూరిబాబు గారి హౌస్ ఏ విధంగా ఉందో చూడండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఒక పాతకాలం నాటి ఒక భవనం షేప్లో ఉంది. పాతకాలం నాటి ఇళ్ళకి ఇటువంటి స్తంభాలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ ఇంటికి అరుగు మీద మంచి ఫ్లవర్స్ ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. మంచి నీట్గా అందంగా డెకరేట్ చేశారన్నమాట. ఒక గుర్రం బొమ్మలా ఉంది. మధ్యలో ఒక దీపం వెలిగించుకుంటారు కదండి, ఆ విధంగా ఉంది. అలాగే ఇటువంటి బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. చూడండి, ఒకటి కాదు రెండు కాదు చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. చాలా డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి. యాక్చువల్గా పాతకాలం నాటి ఇల్లు అయినా కానీ చాలా ఇంట్లో బూజు బట్టి చెదలు బట్టి అలా ఉంటది. కానీ వీళ్ళు కింద ఇవన్నీ టైల్స్ ఏర్పాటు చేశారు. అంటే నేటి తరానికి తగ్గట్టుగా ఈ ఇల్లుని నిర్మించుకోవడం జరిగింది. ఆ రోజుల్లో పాతకాలం నాటి ఇళ్ళకి ఈ సింహద్వారాలు కూడా మంచి డిజైన్ చెక్కించేవారు అనమాట. అంటే ఆ రోజుల్లో ఏ విధమైన టెక్నాలజీ లేని సమయంలో ఎంత అందంగా ఈ డిజైన్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇదంతా టేకే. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా ప్లేస్ ఏ విధంగా ఉందో చూద్దాం. లోపలికి వచ్చిన తర్వాత చిన్న హాల్ ఏర్పాటు చేశారండి. ఈ హాల్కి ఇటువైపు ఇటువైపు 2 గుమ్మాలు ఏర్పాటు చేశారు. అవి లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇది 2వ సింహద్వారం అండి. బలంగా కూడా ఉన్నాయి ఈ తలుపులు కూడా. లోపలికి వచ్చిన తర్వాత మండువలోగులు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉందండి. యాక్చువల్గా బయట చూస్తే ఒక భవనం షేప్ లో ఉంది. మొత్తం ఈ కుటుంబానికి సంబంధించింది ఏదైనా ఈ మండువలోగుల్లోనే, పెళ్ళి ఏమైనా ఏ కార్యక్రమం అయినా సరే ఇక్కడే ఉంది. మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడే మీ ఇంట్లో అందరూ ఏ ఫంక్షన్ జరిగినా ఇందులో కూర్చుని ఇక్కడే చేసుకోవటం ఫంక్షన్. ఆ రోజుల్లో ఎంతమంది ఉండేవారు సార్ దీంట్లో? ఇందులో ఆ రోజు అయితే 50 మంది ఉండేవారు. 50 మంది కలిసి 3 కుటుంబాలన్నీ ఆ రోజుల్లో ఉండేవండి. ప్రస్తుత కాలంలో ఎక్కడ కానీ ఉండట్లేదు. కానీ 120 సంవత్సరాలైనా కానీ మీ ఇల్లుని ఇంత నీట్గా, అంటే ఎక్కడ డస్ట్ లేదు, చదలేదు, అంత నీట్గా చూసుకున్నారంటే చాలా గ్రేట్ మాట. మీరు ఏముంది, ప్రతి 6 మాసాలకి దులిపించుకోవటం, మనుషులను పెట్టి మందు కొట్టడం. ఓకే, ప్రతి 6 మాసాలకి మందు కూడా కొడతారు సార్? చెద పట్టకుండా మందు ప్రతి 6 మాసాలకి మనుషులను పెట్టి అటుకు ఇటుకు మొత్తం అన్ని పైన కూడా. అంటే మీకు మండువాలు అటుకుంది అనుకోండి, ఇలా ఒంగుని వెళ్ళాలి. దీనికి అయితే కనుక ఇలా మామూలుగా నుంచి తిరిగేయచ్చు. నుంచినే వంగక్కర్లేదు. సార్ ఇప్పుడు మెట్లు ఏర్పాటు చేశారు కదా, ఇది అటుకండి
పూర్వం ఈ పైన ఈ పచ్చళ్ళు ఆవకాయ ఇవన్నీ పట్టేవారు కదా. అప్పుడు పొలం వెళ్ళటానికి ఎక్కువ జనాభా ఎక్కువ కదా, 50-100 మంది ఉండేవారు. వాళ్ళకి సంబంధించిన సరంజామా అంతా పైన పెట్టేవారు. పచ్చళ్ళని అన్ని జాడీల్లో పెట్టేసి మూతలు పెట్టేసి కట్టేసి అయిపోయిన తర్వాత ఒక జాడీ కిందకి దింపుకునేవారు. అన్ని పైన ఉండి తర్వాత దీనికి మనకు వ్యవసాయం సంబంధించిన పనిముట్లు అరక దున్ని అవన్నీ కూడా పైన పెట్టుకునేవారు. అప్పటికప్పుడు మళ్ళీ దింపుకుని తిప్పుకుని దింపుకుని మళ్ళీ కిందకి పెట్టుకుని సామాన్ అంతా పైనే. అంటే ఉండటానికి లోపల పెట్టుకోవడానికి ఏమి ఉండేది కదా, జనం ఉంటారు కదా అని చెప్పి పైనే సామాన్ అంతా. ఇత్తడి గుండుగులు ఇత్తడి సామాన్ అంతా ఉండేది దొరక రాగి అన్ని కూడా పైన ఉండేది. సరే, యాక్చువల్గా మండువలుగులు ఉంటాయి, కానీ మీరు ఫ్రంట్ పార్ట్లో అరుగుల మీద కొన్ని బొమ్మలు పూల కుండీలు ఏర్పాటు చేశారు. అసలు ఈ ఎలా అనిపించింది సార్ మీకు అవి ఏర్పాటు చేయాలని? ఏదో ఇప్పుడు కొంచెం ఎదర రిమోల్డ్ చేసాం, అరుగులు గిరుగులు రాయి వేయటం టైల్స్ వేయటం. ఆ చుట్టూరు దొరకం ఏమి ఉండేది కాదు. గోడ కట్టి శుభ్రంగా పూల మొక్కలు పెట్టిన తర్వాత అరుగు మీద కూడా ఇలాగ ఈ బొమ్మలు అవి పెడితే అందంగా ఉంటుంది. ఈ పండగలకే వచ్చే ముందు డెకరేషన్ చేసి అలా చుట్టాలందరూ వస్తారు సార్ సంక్రాంతి 12వ తారీఖు మొత్తం పోడూరులో ఉన్న చుట్టాలందరూ 12వ తారీఖు గ్రామం వస్తారు. 14, 15, 16 ఉండి 17, 18 తారీఖుల్లో మళ్ళీ తిరిగి ఎవరో విధుల కాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. ఎదర ముగ్గులు చూస్తుంటే సంక్రాంతి అప్పుడు స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా ప్రతి ఇంటికాడ ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. ఓకే. బయట నుంచి చూస్తే ఒక పాతకాలం లాంటి భవనం అనిపించింది, కానీ భవనం కాదు, అది మండువలోగుల షేప్లో ఉంది. వర్షం వాటర్ వచ్చినా లేదా అంటే సూర్యరశ్మి వచ్చినా డైరెక్ట్గా ఇంట్లో పడేది. అలాగే చాలా ఫంక్షన్లో పెళ్ళిళ్ళు కూడా ఇంట్లోనే చేసుకునేవారు అన్నమాట. చూసారు కదా, ఇది భోషానం అనుకుంటున్నాను నేను. ఆ రోజుల్లో అంటే బంగారం వెండి విలువైన వస్తువులు అంతా డబ్బు వీటిలో దాచుకునేవారని తెలుసు. మరి అందుకు భోషానం ఉండే పాతకాలం లాంటిది ఇది. భోషానం అనుకుంటా, ఒకసారి చూడండి. పాతకాలం అంటే ఒక భోషానం అన్నమాట. వీళ్ళ వంశస్థులు కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. శ్రీ రుద్రరాజు చిన్న వెంకటరాజు గారు పోడూరు, అలాగే లేటర్ నారాయణరాజు గారు, అలాగే కొంతమంది ఫొటోస్ అయితే ఉన్నాయి. వీళ్ళ వంశస్థులు ఫోటోలు అనమాట. ఆ పైన అంతా మీకు చూడొచ్చు, ఇదంతా పాతకాలం నాటి సరంబి మాట. అదంతా టేకుతో చేసిన సరంబి, మొత్తం అంతా టేకు ఉపయోగించారన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం చిన్న వస్తువు కొనాలన్నా టేకుది చాలా కాస్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇది చాలా ఆ రోజుల్లో ఎక్కువ టేకును ఉపయోగించేవారు మన పూర్వీకులు. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి వెళ్దాం. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత లోపల ఏ విధంగా ఉండో చూద్దాం. కదా లోపలికి వచ్చిన తర్వాత చిన్న బెడ్రూమ్ అట, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు పాతకాలం నాటి వస్తువులు కూడా దాచుకున్నారన్నమాట. ఇవన్నీ పాతకాలం నాటి వస్తువులు. ఒకసారి చూడండి, ఇవన్నీ ఇత్తడి సామాగ్రి అన్నమాట. పాతకాలం నాటి పెట్టమాట. ఆ డబ్బు బంగారం అన్ని దీంట్లో దాచుకునే వారి కోసం ఆ రోజుల్లో. చూసారు కదా, ఈ చిన్న చిన్న పెట్టెలు కూడా ఉన్నాయి దీంట్లో. భలే ఉన్నాయండి ఈ బాక్సులు కూడా. అలాగే రెండు ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఇక్కడ ఒక వస్తువు ఉంది. ఇవన్నీ ఇంట్లో చాలా వస్తువులు ఉన్నట్టున్నాయి పాతకాలం నాటి.
అలాగే ఇది టీపాయ్ అండి. ఈ రోజుల్లో చాలామంది ఇక్కడ ఎడ్ల బండ్లతో తయారు చేసిన టీపాయలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఒక పెట్టు కూడా కనిపిస్తుందండి. ఇది కూడా పాతకాలం నాటి పెట్టే. ఇప్పుడు కాలంలో ఇలాంటి బీరువాలు తయారు చేయడం చాలా కష్టం. చాలా అందంగా కూడా ఉంది. ఈ బ్యాక్ సైడ్ ప్లేస్కి వస్తుందండి. ఇది దేవుడి రూమ్ అండి. ఒకసారి చూడండి, చాలా అందంగా ఉంది. దేవుడి రూమ్ అంటే ఇలా ఉండాలి. ఎంత ప్రశాంతంగా ఉందో అంతలా ఉంది ఇది. ఇది చూసారా, ఇది వెనకాలకు ఒక ప్లేస్ మాట. పైన ఆటకి ఏర్పాటు చేశారు, సరంబి. చూసారు కదా, బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ క్లోజ్ అయింది. ఏంటంటే అంటే ఎక్కువ మంది వాటాలు కలిసి ఉన్నట్టు ఉందండి. ఇది 3 వాటాలు ఉండడం వల్ల ప్లేస్ క్లోజ్ అయింది. ఇంకా మిగతా ప్లేస్ ఉంది, అది కూడా చూపిస్తాను. చూసారు కదండి, ఒక 120 సంవత్సరాల కాలం నాటి మండువలోగులైనా కానీ ఎక్కడ చిన్న డస్ట్ కానీ లేదా చెద కానీ లేదు. వీళ్ళు ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటారు అనమాట. ప్రస్తుతం అయితే చేకూరి సూరిబాబు గారి ఇంట్లో ఉండడం జరిగింది. మండువలోగులు ఉంటాయి కానీ పైకి ఎక్కడానికి మెట్లు మీకు ఇప్పుడు వరకు చూపించిన ఇల్లులో నేను ఎక్కడ చూడలేదు. ఉండుంటాయి కానీ మనం ఎప్పుడూ ఇంతవరకు చూడలేదు అనమాట. ప్రస్తుతం అయితే వీళ్ళకి 2 మెట్లు ఏర్పాటు చేశారు. అవి కూడా చెక్కలతో ఏర్పాటు చేశారట. ఆ రోజుల్లో అంటే పచ్చళ్ళు లేదా రాగి వస్తువులు, ఇతర వస్తువులన్నీ పైన పెట్టుకునేవారంటండి. అలాగే పచ్చళ్ళు ఒక సంవత్సరానికి సంబంధించిన పచ్చళ్ళు తయారు చేసుకుని జాడీల్లో పెట్టి దాచేవారంట. అసలు పైకి వెళ్ళిన తర్వాత ఈ అటుకు ఏ విధంగా ఉంటుంది, పై ప్లేస్ ఏ విధంగా ఉండడం చూద్దాం. ఒకసారి పైకి ఎక్కుదాం మనం. చూసారు కదా, పైకి వచ్చిన తర్వాత అటుకంటే ఈ విధంగా ఉంటుంది. అసలు ఇల్లుని ఏ విధంగా చూసుకున్నారు, పైన అటుకు కూడా అదే విధంగా చూసుకున్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా చిన్న డస్ట్ కూడా లేదు. చాలా బాగుంది. ఆ రోజుల్లో అంటే పచ్చడి జాడీలు, అలాగే విత్తడి, అలాగే రాగి వస్తువులన్నీ ఇక్కడే ఏర్పాటు చేసుకునేవారంట. ఒకసారి ప్లేస్ అంతా ఒకసారి చూడండి ఎలా ఉందో, ఒకసారి మీకు అర్థమవుతుంది. పైకి వచ్చిన తర్వాత ఈ ఊరంతా కనిపిస్తుందండి. చూసారు కదా, ఈ ఊరికి సంబంధించిన మంచినీటి చెరువు, అలాగే ఈ చెరువు పక్కనే చాలా పెంకుడిల్లు. చాలా అందంగా ఉందన్నమాట ఈ ఊరు. పల్లెటూరు అంటే ఎలా ఉండాలి అనిపించేలా ఉందన్నమాట. అంత అందంగా ఉంది. ఇదంతా పెంకుతో నిర్మించిన ఇల్లేనండి. పైకి అయితే మనకి భవనం షేప్లో కనిపించింది కదండి ఫ్రంట్ పార్ట్, కానీ ఇదంతా పెంకులే.
పెంకులు వేయడం కూడా ఒక ఆకారంలో నిర్మిస్తారన్నమాట. ఇవి మన కోనసీమ అంటే గోదావరి జిల్లాలోనే ఎక్కువగా ఇటువంటి పెంకుడిళ్ళు ఉంటాయి. బట్ మిగతా ఏరియాలో ఇటువంటి చిన్న పెంకు ఉండదు, పెద్ద సైజు పెంకులు ఉంటాయి అనుకుంటా. చూసారు కదండి, ఈ వీధంతా ఈ పాతకాలం నాటి ఇల్లే కనిపిస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు, ఈ దీని వెనకాల చాలా ఆల్మోస్ట్ ఒక 3-4 పెంకుడిళ్ళు కనిపిస్తున్నాయి. ఇది ఒక సందుమాట, ఒక వీధి ఉంటుంది. అలాగే అవతల వైపు కూడా ఇల్లు కనిపిస్తున్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇదే ఈ పోడూరు గ్రామంలో చేకూరు సూరిబాబు గారి హౌస్. ఈ గ్రామంలో ఇల్లు ఇంకా ఉన్నాయంటే మిగతా ఇల్లు కూడా ఏ విధంగా ఉంటాయో ముందుకెళ్ళిన చూద్దామండి. ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత ఉంటారు. అలాగే ఈ పోడూరు గ్రామానికి సంబంధించిన గ్రామదేవత శ్రీ గరగలమ్మ అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఈ ఊరికి సంబంధించిన గ్రామదేవతలు కూడా మీకు గరగలమ్మ అమ్మవారి టెంపుల్ చూపించడం జరిగింది. అలాగే ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారన్నమాట. ఇది పోడూరు గ్రామానికి సంబంధించిన ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు పక్కనే ఇక్కడ అమ్మవారు ఆలయం అయితే ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయం వచ్చి వెలగలమ్మ అమ్మవారి ఆలయం అన్నమాట. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర మహోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఈ ఊరికి సంబంధించిన ఒక గ్రామదేవత అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఈ పోడూరు అనే గ్రామంలో ఒక వీధి ఉంటుందండి. ఈ వీధిలో అన్ని పాతకాలం నాటి ఇల్లులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చాలామంది ఈ గ్రామంలో చాలా సినిమాలు తీస్తూ ఉంటారండి. కోడి రామకృష్ణ గారు, దాసనారాయణ గారు ఈ ఊళ్ళో ఎక్కువగా ఈ లొకేషన్సే సెలెక్ట్ చేసుకుంటారంట. అటువంటి గ్రామం ఈ పోడూరు అనే గ్రామం. ప్రస్తుతం ఒక వీధి ఉంది. ఈ వీధిలో ఇల్లు అన్నీ ఒకేలా ఉన్నాయి. ఈ ఇల్లు ఒకసారి చూడండి. ఈ ఇల్లు వచ్చి సాగి లవకుమార్ రాజు గారిది అంటండి. ఇది కూడా పాతకాలం నాటి మండువలోగులు. ఈ మండువలోగులు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం.
మండువలోగులకి స్టార్టింగ్ ఎంట్రన్స్ లో చెక్కలతో ఒక గేట్ ఏర్పాటు చేసుకున్నారన్నమాట. వీళ్ళకి చాలా ఎత్తైన అరుగులు ఉన్నాయి. మీ పేరేంటమ్మా? మీరే ఉంటారమ్మా ఇంట్లో? ఓకే. ఎన్ని వందల సంవత్సరాలు ఉంటుందమ్మా ఇల్లు? ఇప్పుడు రేపు మే నెలకి 100 సంవత్సరాలు నిండిపోతాయి. 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలైనా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే ఓకే. సాగి లవకుమార్ రాజు గారిదండి. మీ పుట్టింటి వాళ్ళు. మీరు మాత్రం సాగి వచ్చింది మాట. సాగి అంటే మాది మా అసలు అమలాపురం దగ్గర చెయ్యరు. ఓకే ఓకే అండి. ఓకే. అదే 300 ఎకరాలు 300 ఎకరాలు పోయింది. అందుకని మా అత్తగారు తండ్రి ఊరికి పెద్ద మనుషు. ఆయన ఏం చూసారంటే కూర్చొని ఊరు తీసుకొచ్చేసారు. 5 ఎకరాల పొలం ఇచ్చి చెయ్యని తీసుకొచ్చేసారు. ఓకే ఓకే. చూసారు కదండి, పాతకాల నాట్లన్నీ ఇదే విధంగా ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతం అయితే ఒక పాతకాల నాటి మండువలోగులు చూడడం జరిగింది. దానికి ఆపోజిట్ లోనే ఒక మండువలోగులు కనిపిస్తుంది ఇక్కడ కూడా. ఎక్కడో కానీ ఇటువంటి ఇల్లు కనిపించమండి. ప్రస్తుత కాలంలో ఇటువంటి ఇల్లు ఉన్నాయి కానీ చాలామంది తొలగించేస్తున్నారు. కానీ నేటికి కూడా 100 సంవత్సరాలైనా కానీ వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తారనమాట. ఇది రుద్రరాజు నరసింహమూర్తి రాజు గారిది అంటండి ఈ హౌస్. ఇది కూడా పాతకాలం నాటి పెంకుడిల్లు అన్నమాట. చాలా అందంగా ఉంది. ప్రస్తుతం అయితే దీంట్లో ఎవరు లేనట్టున్నారు, అందుకు మీకు అయితే చూపించడానికి అవకాశం లేదు. బయట నుంచి అయితే ఒక వీధిలో ఇటువంటి మండువలోగులు ఉన్నాయని చూపించడానికి. ఇది కూడా ఒక పాతకాలం నాటి మండువలోగులు. ఇక్కడ కనిపిస్తున్న హౌస్ వచ్చి రుద్రరాజు శివరామకృష్ణరాజు గారిది అంటండి. ఇది కూడా చాలా పాతకాలం నాటి ఇల్లే. ఈ ఇల్లులు కూడా చాలా అందంగా ఉన్నాయండి. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్టైల్ ఉంటాయి. ఈ ఊళ్ళో కూడా ఇదే విధంగా ఉన్నాయి. ముందైతే ఒక గేట్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. దాని తర్వాత అంటే స్తంభాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మండువలోగులు స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ ఊళ్ళో ఇల్లు అదే విధంగా ఉన్నాయి. ఇది రుద్రరాజు శివరామకృష్ణరాజు గారిది అంటండి. ఇల్లు ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. వీళ్ళు కూడా ప్రస్తుతం అయితే ఇంట్లో లేనట్టున్నారు. చాలామంది ఊళ్ళో ఎక్కువ మంది హైదరాబాదు అలా వేరే స్టేట్స్ అయితే వెళ్ళడం జరిగింది. కొన్ని ఇళ్ళు మాత్రం మనుషులు అయితే ఉంటున్నారు, కొన్ని ఇళ్ళు మాత్రం ఖాళీగా ఉంటున్నాయి. ఇది ఈ పోడూరు అనే గ్రామంలో ఒక వీధిలోని ఇల్లు అన్నమాట. మిగతా ముందుకెళ్ళిన తర్వాత మిగతా ఇల్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. మనం పోడూరు అనే గ్రామం వచ్చాం కదండి. ఈ పోడూరు అనే గ్రామం అంతా చూస్తుంటే ఇక్కడ మన ఆంధ్రుల అన్నపూర్ణాదేవి డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసు కదండి. ఆవిడ ఎంత ప్రసిద్ధమైన వ్యక్తో అదేవిధంగా ఇక్కడ పోడూరు గ్రామానికి సంబంధించిన కోసూరు సీతమ్మ గారు కూడా అంతే విధంగా ఇక్కడ ఈ ఊళ్ళో అంటే అన్నదాన కార్యక్రమాలు కావచ్చు లేదా దైవ కార్యక్రమాలు కావచ్చు చాలా కార్యక్రమాల్లో ఆవిడ పాల్గొంటూ ఉంటారంటండి. ఆవిడ ఈ గ్రామంలో ఎవరు వచ్చినా కానీ కాదనకుండా దానం చేసే గుణం ఉంటుంది. అలాగే ఇక్కడ ఎంతమంది వచ్చినా కానీ అన్నదానం చేస్తూ ఉంటారంట. సో ప్రస్తుతం అయితే మనకు కూడా ఆవిడే అన్నం పెట్టడం జరిగింది. నాకనే కదండి ఊళ్ళో చాలామంది కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సీతమ్మ వారు ఎలా ఉంటారో తెలియదు కానీ ఈ కోసూరు సీతమ్మ వారి గురించి
అందరూ చెప్తూ ఉంటారు. ఇదే కోసూరు సీతమ్మ గారు భవనం అన్నమాట. ఒకసారి ఈ ఇల్లు ఏ విధంగా ఉంది, ఈ ఇంట్లో విషయాల గురించి ఇప్పుడు తెలుసుకోవచ్చండి. నమస్తే అండి. మేము పోడూరు అనే గ్రామం రాగానే చాలామంది సీతమ్మ గారి గురించి చెప్తున్నారు. సీతమ్మ గారు భర్తగా మిమ్మల్ని కలిసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సీతమ్మ గారి గురించి కొన్ని విషయాలు, ఆవిడ ఎలా ఉంటారు ఏంటి అని కొన్ని విషయాలు చెప్తారని మీ దగ్గర రావడం జరిగింది. సార్, మీ పేరు? నా పేరు రంగరాజమ్మ. ఈ ఎంతసేపు కూడా దైవం అన్నిటికీ మూలం, ప్రకృతి తర్వాత దైవం, ఈ రెండిటిని మనం ప్రేమించాలి. రామాలయం కూడా ఆవిడి ప్రోద్బలంతో గ్రామ ప్రజలందరూ కూడా కష్టం కట్టడం అమ్మా, పూర్వం నుంచి మన పెద్దలు అనుకున్నారు, ఎవరో కట్టలేము మనం అని మానేశారు, నువ్వు కూడా కట్టొద్దమ్మా బోల్డ్ అవుతుంది అని ఊళ్ళో పెద్దలు చెప్పినా, వద్దండి నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను ముహూర్తం పెట్టండి, ఆ టైంకి స్వామి చేయించుకుంటాడు, మేము మరి ఎవరింటికి వచ్చి నేను చందాపూర్వకంగా కానీ ఇంకో కానీ మిమ్మల్ని ఎవరిని రూపాయి అడగను అని మొదలెట్టి రామాలయం నిర్మించింది. ప్రజలు ఎవరంతటి వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు ఎవరు అడగకుండానే చందా రూపంగా ఇచ్చారు. అలాగే ఒక 52 లక్షలతోటి ఆ రామాలయం కట్టాం. ఆ రామాలయానికి అమ్మవారికి కళ్యాణం చేసినప్పుడు శ్రీరామనవమికి సూత్రాలు చిన్నయ్యగా చూపిస్తున్నారనే దృష్టితోటి ఆవిడ ఒక కాసు పెట్టి పెద్ద సూత్రాలు చేయించి స్వామివారికి నామాలు కూడా రాళ్ళు పొదిగి ఒక 3 కాసులతోటి గోడలకు పురమాయించి 3 కాసులతోటి రాముల వారికి నామాలో, అమ్మవారికి స్వామివారికి బంగారు నేత్రాలు కనుబొమ్మలో చేయించి ఈవిడ కూడా సూత్రాలు చేయించింది అన్నమాట. ఓకే, దాంతో శ్రీరామనవమి కార్యక్రమం జరుగుతుంది. మార్నింగ్ చూసామండి ఆవిడని, ఆ రాముని అక్షంతలో ఊరూరు తిరుగుతున్నారు కదా, అందరికి పంచి పెడుతున్నారు కదా, ఆ కార్యక్రమంలో చూసాం. యాక్చువల్గా ఈ రోజు కార్యక్రమానికి కూడా ఆవిడ మొత్తం అందరికీ కలిసి అన్నదానాన్ని కూడా మీ ఇంట్లో ఏర్పాటు చేశారంట. మన ఇంటికాడే మేమే ఏర్పాటు చేసామమ్మా. అందరూ పాపం టైం ప్రకారం వచ్చారు, అందరికీ ఇబ్బంది లేకుండా కార్యక్రమం సజావుగా బాగా జరిగిపోయింది. వాళ్ళ అక్షంతల కార్యక్రమం అంతా ఎవరు వచ్చి అడిగినా గానీ కాదనకుండా అన్నదానం గాని వస్త్రదానం గాని చేస్తూ ఉంటారంట. అన్నదానం గాని వస్త్రదానం గాని వాళ్ళు తోచిన వాళ్ళు కూడా కొంచెం మించి 15 మంది దాకా అందరికి సూత్రాలు చేయించి ప్రతి పెళ్లి చేసుకున్న జంటకి బట్టలు పెట్టి సూత్రాలు చేయించి 15 మంది దాకా ఇచ్చిందమ్మా. అంటే పెళ్లి కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి సూత్రం, పెళ్లి కూతురు బట్టలు, సూత్రం అలాగే 15 మంది దాకా ఇచ్చిందమ్మా. ఇచ్చింది. ఇక్కడ రామాలయానికి కూడా, రామాలయం ఆయనకి విగ్రహాలు లేవంటే ఆ విగ్రహాలు కూడా ఆవిడే నేను ఇస్తానమ్మా కొని, మీరు పాలరాయి అంటే పాలరాయి, కాతీర అంటే కాతీర రాయి, మీరు కొలతలు చెప్తే దాని ప్రకారంగా తెచ్చి నీకు ఇస్తాం అని చెప్పి రామాలయానికి కూడా ఇచ్చిందమ్మా. సార్, ఇప్పుడు ఇన్ని దానాలు చేస్తూ ఉంటారు కదా ఆవిడ, యాక్చువల్గా ఏది అడిగినా లేదనుకోకుండా ఇచ్చే మనస్తత్వం ఆవిడ. మీకేమనిపిస్తుంది సార్ ఆవిడ చేస్తానంటే? అది ఏనాడో ఎంతో మన కుటుంబం కోసం కష్టపడి ఉంది, ఏదో అది చేసుకుంటే మనకేం అయిపోదు కదా, చేసుకుంటే ఏమవుతుంది. కానీ ఏంటంటే మన సన్నిహితం కష్టం వెనకాల ఎవరు లేనప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందనే తప్ప ఏదో అది చేసేస్తుంది అయిపోతుందనే దృష్టి మనకి ఎప్పుడూ లేదు. అంటే యాతన పడాలి, 3 మందిని పొలమాయం చేస్తుంది, టైంకి అన్ని సర్దుబాటు అవుతాయి అవ్వ అనే టెన్షన్. అంతే, డబ్బుల గురించి అసలు సమస్య టెన్షన్ అదే వచ్చింది. నాకు కృష్ణుడి విగ్రహం కట్టాలి, మన ఇంటి ఎదుగుండా కృష్ణుడి గుడి కట్టుకోవాలి అంది. అంటే ఏమో డబ్బులు ఎక్కడే మనకు లేనప్పుడు ఎక్కడ మనకు ఉంటామేంటి, మన కూడా పట్టుకుపోతాం అంటే ఉంటే ఉంటుంది, లేనిది లేదు. మనకు కృష్ణుడి గుడి మన ఇంట్లో కట్టుకోవాలి అంటే అప్పుడు మేము జైపూర్ వెళ్ళి పాపం ఫైనాన్స్ ఉన్నాయని గారు సలహా మేరకు వెళ్ళి అక్కడే కొని అది విగ్రహం పట్టుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి
మళ్ళీ వెనకాల రావి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లి చేసి ఆ రోజు అదే రోజుని మరి అక్కడే కృష్ణుడి విగ్రహం నెలకొల్పారు అన్నమాట. సార్ యాక్చువల్గా మీరు కూడా మీ ఇల్లు కూడా చూడడానికి చాలా బాగుందండి సార్. అంటే ఇప్పుడు టెక్నాలజీ తగ్గట్టుగా గ్రాండ్ లుక్లో మంచి అందం కనిపిస్తుంది సార్. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ ఇల్లు కట్టి? 1981లో కట్టామమ్మా. 81 అండి. అంటే డూప్లెక్స్ సార్? డూప్లెక్స్. ఆ రోజుల్లో డూప్లెక్స్ ఎక్కడో కానీ ఉండవు, లేవు. ఇప్పుడు కట్టుకుంటున్నారు అందరూ. అప్పుడే డూప్లెక్స్ కట్టాము. అది మీ ఆలోచన సార్? అది లేదు, మనం ఇలా కట్టుకుంటే బాగుంటుంది కదా అని అలా కట్టుకుంటే పోయాం. ఆ సీతమ్మ గారి ఇల్లు ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఒకసారి మెయిన్ ఎంట్రన్స్ ఇది. లోపలికి వెళ్ళి లోపల ప్లేస్ ఏ విధంగా ఉందో చూద్దాం. రోజు కృష్ణుడికి పూజ చేస్తూ ఉంటారండి. డైలీ అలాగే ఉంటుంది, ఎప్పుడు అలాగే ఉంటుంది. ఏ రోజుని చూసారు కదా సీతమ్మ గారి ఇంటికి రావడం జరిగింది. ఎంట్రన్స్ ఇది హాల్ అండి. ఈ హాల్లో సీతమ్మ గారు రోజు కృష్ణుడికి పూజ చేసే పూజా మందిరం. ఎందుకంటే ఆవిడ ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలు, అంటే ఎక్కువగా దేవుడి కార్యక్రమాలు లీనమై ఉంటారు కాబట్టి మార్నింగ్ 3 గంటలు లేస్తారంటండి. ఇక్కడ పూజ చేసి పక్కనే కృష్ణుడి ఆలయం ఉంది, ఆ ఆలయంలో కూడా పూజ చేసి అలాగే రామాలయంలో రాముడి పూజ చేస్తూ ఉంటారంటండి. ఇది సీతమ్మ గారి ఇల్లు మాట. ఇది హాల్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పెద్ద హాల్ ఏర్పాటు చేశారండి. ఎందుకంటే చాలామంది గెస్ట్లు వచ్చినా లేకపోతే ఎక్కువ మంది వచ్చినా కానీ సరదాగా రిలాక్స్ అవ్వడానికి వీలుగా చాలా మంచి ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే చాలా ఇంట్లో ఇటువంటి ఊయల బల్ల ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా ఊయల్ని ఇక్కడ ఇంట్లో ఉంది. ఎక్కువగా కృష్ణుడు విగ్రహాలు అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది, మీరు చూడొచ్చు. అలాగే సాయిబాబా విగ్రహం. సహస్రనామం చేస్తూ రోజు కూడా ఇక్కడ కూడా దీపారాధన చేసి పూజ చేస్తూ ఉంటారు. ఒకసారి పైకి వెళ్ళమండి మేము. ఇది పైకి వచ్చిన తర్వాత పై ప్లేస్ మాట. ఇక్కడ కూడా కృష్ణుడి బొమ్మ ఏర్పాటు చేశారు. ఇది ఒక చిన్న హాల్ కింద ఉంది. ఇది కూడా ఇంకో రూమే సార్. చూసారా కిచెన్ ఏ విధంగా ఉందో. అసలు 1980లో నిర్మించారంటే మనం అసలు ఆశ్చర్యపడవలసిన విషయం అన్నమాట. అసలు ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉపయోగించి ఇలా కట్టారంటే చాలా గ్రేట్ అన్నమాట. చూసారు ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా ఉందన్నమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంది. కబోర్డ్స్ కానీ ఇత్తడి గిన్నెలు కూడా ఉపయోగిస్తున్నారు వీళ్ళు.
ఓపెన్ కిచెన్ ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్నారు. అదేవిధంగా ఓపెన్ కిచెన్ తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇలా వస్తే ఇంకో బెడ్రూమ్ ఉంటుందండి. ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ అండి. అంటే చాలా రూమ్స్ ఉన్నాయి, వీళ్ళకి అన్నీ చూపించలేను కాబట్టి కొన్ని మచ్చుకి ఇలా ఉంటాయని చూపించడానికి. చాలా నీట్గా ఉన్న చూడండి. ఈ మంచం కూడా ఈ రూమ్కి తగ్గట్టే ఉంది. ఈ సీతమ్మ గారి ఇల్లు 1980లో నిర్మించినా కానీ ఇది అప్పటి కాలంలో డూప్లెక్స్ కింద నిర్మించుకోవడం జరిగింది. చాలా అంటే చాలా గ్రాండ్ లుక్లో ఉందండి. ఆవిడ ఎంత దానం చేస్తూ ఉంటారో దేవుడు కూడా వీళ్ళకి అంతే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. వీళ్ళ భవిష్యత్తులో కూడా ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ఆవిడ కూడా కలకాలం రాముడి సన్నిధిలో పూజలు చేస్తూ ఇంకా ఎంతమందికి దానం చేయాలని మనం అందరం ఆశిద్దామండి. ఇదే పోడూరు గ్రామానికి సంబంధించిన కోసూరు సీతమ్మ గారి ఇల్లు అన్నమాట. ఎప్పుడైనా వస్తే తప్పకుండా సీతమ్మ గారిని కలవండి. ఆవిడ సీతమ్మ గారు ఎలా ఉంటారో తెలియదు కానీ ఆవిడ చూస్తే మీకు సీతమ్మ గారిలానే కనిపిస్తుంది. ఆవిడ భర్త గారు కూడా సేమ్, రంగరాజు గారు కూడా అంతే దాన గుణం అన్నమాట. ఆవిడ భార్య ఏదంటే ఇంకా అది కాదనకుండా చేసే గుణం కూడా ఆయనది కూడా. మీరు ఇందాక నుంచి ఎదురు చూస్తే కోసూరు సీతమ్మ గారు మన ముందే ఉన్నారన్నమాట. ఆవిడని అడిగి కొన్ని విషయాలు మీతో మాట్లాడించడానికి ట్రై చేస్తాను. అమ్మా నమస్తే. చాలామంది అది ఆవిడ మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అన్నమాట. ఎందుకంటే ఆవిడ దానం చేసే దాన గుణం పొద్దుటి నుంచి చూస్తూ ఉన్నారు. పొద్దుడు కూడా మనం ట్రై చేసి మాట్లాడడానికి మాట్లాడరన్నమాట. కానీ చేతల్లో ఎవరు వచ్చినా కాదనకుండా దానం చేస్తారన్నమాట. వీళ్ళ భార్యాభర్తలు ఎప్పుడు కలకాలం నిండు నూరోళ్ళు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనం అందరం ఆశిద్దామండి. ఎప్పుడు వచ్చినా ఒకసారి సీతమ్మ గారిని కలిసి వెళ్ళండి. నేను చెప్పడం కాదు, ఆవిడని చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇలాగే కలకాలం ఈ పుణ్య దంపతులు ఇలాగ వర్ధిల్లాలని మనం అందరం ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వద్దమ్మ వెళ్ళిపోతాం అంటే లేట్ అవుతుందండి. మిగతా ఇల్లు కూడా తీస్తాం, మళ్ళీ లైటింగ్ ఫీల్ అవుతుంది కదండి. అలా మిమ్మల్ని చూసి వెళ్దాం. ఇంకా అసలు ఎలాగైనా కొంచెం మజ్జిగ ఉన్నాం, లేకపోతే ఒక గ్లాసు మీ ఏదోటి ఏమంటే పోన్లే, మీరు అంతలా ఆప్యాయతతో అడుగుతున్నారు. చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు అనే గ్రామం. ఈ గ్రామంలోని మండువా లోగిళ్ళు, ఆ లోగిళ్ళ మధ్యలో కొన్ని చెరువులు, ఆకలిని తీర్చే అన్నపూర్ణాదేవి కోసూరు సీతమ్మ గారు, ఇవన్నీ చూస్తుంటే మనకే కాదండి సినిమా వాళ్ళు కూడా నచ్చి ఈ గ్రామంలో ఎక్కువగా సినిమాలు తీస్తూ ఉంటారు. అందుకే ఈ గ్రామాన్ని సినిమాల ఊరు అని పిలుస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఈ పోడూరు అనే గ్రామం ఇంకా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని మనం అందరం ఆశిద్దామండి. అలాగే సంక్రాంతి పండుగకి చాలా మంది ప్రజలు ఈ గ్రామాన్ని సందర్శించాలని మనం అందరం ఆశిద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.